హలో కిరణ్ గారు, అరుణ్ గారు ఉన్నారు. హలో అరుణ్ గారు. హలో, నమస్తే అరుణ్ గారు. జనసేన తరపున మీరు చేస్తున్న త్యాగం నిజంగా మీ పార్టీ గుర్తుపెట్టుకుంటుందో లేదో తెలియదు, కానీ నేను మాత్రం మిమ్మల్ని గుర్తిస్తున్నాను. లాస్ట్ 5 years గా యు బీన్ అ వండర్ఫుల్ స్పోక్స్ పర్సన్ ఫర్ జేఎస్పీ. అండ్ మీ మీద అటాక్స్ తర్వాత కూడా మీరు గట్టిగా నిలబడిన పద్ధతి అయితే రియల్లీ అడ్మైరింగ్ అండి. వెల్ డన్ ఫర్ దాట్. అండ్ నా పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, చంద్రబాబు గారి మీద మీకు అంత నమ్మకం ఎలా కుదిరింది? అంటే లాస్ట్ టైం ఇంత జరిగిన తర్వాత మీరు 2014లో అంత సపోర్ట్ చేసిన తర్వాత ఎలా ఆ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని అంత నిందలేసి దూషించినా కూడా మళ్ళీ 2024లో అంత నమ్మకం ఎలా కలిగింది? సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు ఆరోపణలు చేస్తున్నారు, వైసీపీ ప్రభుత్వం మీద, జగన్ గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఆరోపణలు చేసే ముందు ఎందుకని ఫ్యాక్ట్ చెక్ చేయట్లేదు? ఫ్యాక్ట్ చెక్ చేసి ఆరోపణలు, అవి మేము చేస్తున్న ఆరోపణలు కరెక్టా కదా అని చేయకుండా జస్ట్ ఎల్లో మీడియాలో ఉన్నదాన్ని ఎందుకు మీరు నమ్మి అవే ఆరోపణలు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు? థర్డ్ పాయింట్, ఫ్యూచర్ లో మీ పార్టీ బలపడటానికి మీరేం చేస్తారు? ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ సిబిఎన్ మళ్ళీ మిమ్మల్ని పక్కన పెడితే, ఎప్పుడు ఇన్ కేస్ యూ విన్ లెస్ సీట్స్, మీరు రేపు కూటమి ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత మీకు గనక తక్కువ సీట్లు వచ్చి కూటమి ప్రభుత్వం ఫామ్ అయితే, ఒకవేళ సిబిఎన్ మిమ్మల్ని పక్కన పెడితే దాన్ని మీరు ఎలా తీసుకోబోతున్నారు? పాయింట్ నెంబర్ 1 సార్, మీరు అడిగింది సిబిఎన్ గారిని ఎలా నమ్మారు గతంలో అని చెప్పి. గతంలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వ్యక్తిని ఇప్పుడు ఎలా నమ్మారని మీరు అడిగారు సార్. ఇప్పుడు మీకు, అలాగే ఇది స్టేట్ లో ఉన్న అందరికీ, అలాగే నాకు నేను కూడా చెప్పుకుంటున్నాను సార్ క్లియర్ గా. రాష్ట్ర రాజకీయాలు కానివ్వండి, దేశ రాజకీయాలు కానివ్వండి, ఎప్పుడు మోదీ గారి ఫ్యామిలీ గురించో, రాష్ట్రంలో సిబిఎన్ గారి ఫ్యామిలీ గురించో, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించో, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించో రాజ్యాంగము ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయలేదు. రాష్ట్రాల్లో ఎలక్షన్స్ రావట్లేదు. క్లియర్ గా వ్యక్తిగత జీవితాలను పక్కన పెట్టి వ్యవస్థాగతమైన అభివృద్ధి కోసం మాత్రమే రాజకీయాలు జరిగేది. వ్యవస్థాగతమైన మార్పుల కోసం మాత్రమే రాజకీయాలు జరిగేది. ఇప్పుడు అరుణ అనే అమ్మాయి మీకు నచ్చకపోవచ్చు, అలా అని మీరు నన్ను తిట్టారు కదా అని చెప్పేసి రేపొద్దు నేను ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నప్పుడు, నా కంట్రోల్లో మీ పరిధి అనేది ఉన్నప్పుడు, మీరు నన్ను తిట్టారు కదా అని చెప్పేసి మిమ్మల్ని నేను సొసైటీ నుంచి, నా బాధ్యతాయుతమైన పదవుల నుంచి పక్కన పెట్టి చూడకూడదు. అది ప్రజాస్వామ్య వ్యతిరేకం, ప్రజాస్వామ్య విరుద్ధం, రాజ్యాంగ ఉల్లంఘన. అది క్లియర్ గా. అంటే మా పవన్ కళ్యాణ్ గారి అమ్మగారిని తిట్టారనో, లేదా చంద్రబాబు నాయుడు గారి భార్య గారిని తిట్టారనో, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారిని తిట్టారని చెప్పేసో పార్టీల మధ్య పొత్తులు కుదరకూడదు, పార్టీలకు సపోర్ట్ చేయకూడదు, గవర్నమెంట్ ఫామ్ చేయకూడదు అంటే అది పిచ్చితనం అని అంటాను నేనైతే క్లియర్ గా. అది మనకి సరిగ్గా ప్రాసెస్ అనేది, పాలసీ అనేది తెలియకపోవడం అంటాను. దానివల్ల ఇప్పుడు మళ్ళీ ఎలా నమ్మారు చంద్రబాబు నాయుడు గారిని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గనక సిబిఎన్ గారికి అన్నా కూడా ఏమన్నా సువర్ణ అక్షరాలతో లిఖించదగినట్లుగా గనక ప్రతి అంశాన్ని వాట్ ఈజ్ వాట్ అండ్ పారామీటర్స్ ప్రకారం చూస్తే, అప్పులు ఎంత తెచ్చారు, రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఎంత కంట్రోల్ చేశారు, అలాగే మాదక ద్రవ్యాలు ఎంతవరకు కంట్రోల్ చేశారు, మద్య నిషేధం ఎంతవరకు చేశారు, ఉద్యోగాల కల్పన ఎంతవరకు చేశారు, ప్రాజెక్టులు ఎంతవరకు పూర్తి చేశారు, రైతులకి పంట సాయం ఎంతవరకు చేశారు, పంట సాగు ఎంత భూమి జరుగుతుంది గవర్నమెంట్ టైంలోని, ఇవన్నీ ఒకటి ఎదురుగా పెట్టుకొని ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కనుక మనం బేరీజ్ వేసుకుని ప్రాక్టికల్ సమ్స్ తోటి, మళ్ళీ పేపర్ లో వేసే సమ్స్ కాదు, ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీతో మనం మాట్లాడుకోవాల్సి కనుక వస్తే, సిబిఎన్ గారి గవర్నమెంట్ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కనుక బెటర్ గా కనుక ఉన్నట్లయితే ఇవాళ పొత్తులోకి వెళ్లాల్సిన అవసరం అసలు పవన్ కళ్యాణ్ గారికి వచ్చుండేదే కాదు. ఇవాళ స్టేట్ సఫర్ అవుతుంది కాబట్టి, విభజన తర్వాత ఏర్పడినటువంటి లోటు బడ్జెట్ వల్ల ఇప్పుడు వచ్చిన ఈ ముఖ్యమంత్రికి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం ఒకటి, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్లకుండా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ, హక్కులు హరిస్తూ, ప్రజల వాయిస్ అనేది బయటకు వినిపించకూడదు, ప్రభుత్వాన్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు అన్న రీతిలో హింసిస్తూ, పోలీసులను కూడా తప్పుదారి పట్టించేసి పోలీసులతో కూడా క్రైమ్ చేపిస్తూ ఉంటే, అట్లాంటప్పుడు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పించాలి అంటే, ఆ పార్టీని తప్పనిసరిగా వ్యతిరేక ఓటు అనేది ఏకమవలసిన అవసరం వాళ్ళు ఏర్పడింది, రాష్ట్ర ప్రజలకు ఏర్పడింది, పార్టీలకు ఏర్పడింది. దాంట్లో భాగంగానే సిబిఎన్ గారితో బీజేపీ తోటి మేము పొత్తుల్లోకి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ మీరు అడిగింది సార్, పార్టీని బలోపేతం చేసుకోవడానికి మీరు ఎలా చేస్తారు అని చెప్పేసి మీరు అన్నారు సార్. ఇక్కడ విషయం ఏంటంటే, కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారికి కనుక ఇన్కమ్ సోర్సెస్ వేరే దారుల ద్వారా ఏమన్నా వస్తూ కనుక ఉన్నట్లయితే ఫుల్ టైము ఇదే పనిగా ఉండి ఇంకా గ్రౌండ్ లో నుంచి పార్టీని డెవలప్ చేస్తూ, డబ్బులు పెట్టే నాయకులు తీసుకొచ్చి పార్టీలో పెట్టుకుంటూ, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి
సెర్చ్ చేసుకొని పారిశ్రామికవేత్తల నుంచి నల్లధనాన్ని తీసుకొచ్చుకుంటే ఇట్లా రకరకాల మార్గాలతో పార్టీని డెవలప్ చేసుకునేవాళ్ళు సార్. లేదా వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఎవరైనా సరే రాజకీయాల్లో కనుక ఉండి ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాన్నగారి నుంచి ఎలాగా పార్టీ క్యాడరు పార్టీ వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారికి ఎలాగ ఎన్టీఆర్ గారి నుంచి పార్టీ క్యాడరు పార్టీ వచ్చిందో, అట్లాగే కళ్యాణ్ గారికి కూడా ఫోర్ ఫాదర్స్ నుంచి పార్టీ క్యాడరు పార్టీ గనక వచ్చుంటే ఇంత స్ట్రగుల్ అనేది, ఇంత టైం అనేది పట్టకపోను. కానీ కళ్యాణ్ గారు సొంతంగా పార్టీని స్థాపించి సొంతగా పార్టీని సొంత సంపాదనతో బిల్డ్ చేస్తూ నడుపుతూ ఉన్నారు కాబట్టి టైం టేకెన్ ప్రాసెస్ కింద ఉండిపోయింది. ఇప్పటికి చాలా వరకు ఇవాళ కొన్ని టికెట్లు గెలిచి మేము అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నాము. అలాగే నెక్స్ట్ టైం పొత్తు ఉంటదా లేదా అన్న దాన్ని బట్టే పెద్ద ఎత్తున మేము అభ్యర్థుల్ని పోటీలో పెట్టుకోవాలా, లేదంటే పొత్తు కనుకుంటే మళ్ళీ కొంత త్యాగాలు అనేవి తప్పవు కాబట్టి నెక్స్ట్ టైం కూడా అలాగే ఇంకొంత పెంచుకొని అసెంబ్లీలోకి వెళ్ళాలనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటారు. ఇంకోటి మాట్లాడారు మీరు, సిబిఎన్ పక్కన పెడితే అని చెప్పేసి మాట్లాడారు సార్. క్లియర్ గా ఇవాళ ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు జరిగిన ఎలక్షన్ కి కర్త కర్మ క్రియ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి. పొత్తును కుదర్చడంలో కానివ్వండి, వైసీపీ దిగిపోవడానికి ఓటర్ని అందరినీ పోలరైజ్ చేయడంలో కానివ్వండి, ఓటర్కి నమ్మకం కలిగించడంలో కానివ్వండి, ఏ టు జెడ్ మొత్తం అన్ని రోల్స్ పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే రేపొద్దున గవర్నమెంట్ లో కూడా కళ్యాణ్ గారి పాత్ర అనేది బలంగా కనిపించింది. ఇన్ కేస్ పక్కన పెడితే అని మీరు అన్నట్లుగా అన్నా కానీ జీరో నుంచి ఎదిగిన వాళ్ళం మళ్ళీ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఎదగడం మాకు పెద్ద సమస్య కాదు సార్. ఎవరిదన్నా తీసుకొచ్చేసుకొని 100 ర్యాంక్ ఆ ర్యాంక్ మీద కూర్చున్న వాళ్ళకి మళ్ళీ 1 నుంచి సంపాదించడం అంటే కష్టమేమో కానీ మేము జీరో నుంచి ఎదిగిన వాళ్ళం కాబట్టి మాకు అది కష్టం కాదు.